రైట్. ఇక ఒంగోలు నగరంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డీజేఆర్ ప్రజావాణి పేరుతో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేశారు. ప్రజలు తనను నేరుగా కలిసి చెప్పలేని సమస్యలు, నగర అభివృద్ధికి అవసరమైన సలహాలు ఫిర్యాదు బాక్సులో చేయాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు ఆయన. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించారు ఎమ్మెల్యే. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఒంగోలు నుంచి మా ప్రతినిధి జనార్దన్ అందిస్తారు. జనార్దన్, 5 ఏళ్ల కాలంలో అభివృద్ధికి ఏమాత్రం నోచుకొని ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రజావాణి పేరుతో ప్రజలు తమ సమస్యలను ఈ బాక్సుల్లో ఫిర్యాదుల రూపంలో వేస్తే వాటికి 48 గంటల్లో పరిష్కారం చూపుతానంటూ చాలా ధైర్యంగా రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. మీ సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం అంటూ ఈ నగరంలో దాదాపుగా 4 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ సెంటర్ల ఏర్పాటుకి ఉద్దేశం ఏంటి, ఈ పరిష్కారాలకి ఏ విధమైన మెకానిజం ఏర్పాటు చేశాడనేది ఎమ్మెల్యే జనార్దన్ గారి నోటి మాటలో తెలుసుకుందాం. పొద్దున్నేమో నా దగ్గరికి వచ్చేదేమో పబ్లిక్ గ్రీవెన్స్ ఎక్కువ అవుతూ ఉంది, ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తూ ఉంది. వాళ్ళు కొంతమంది ఆ వెయిట్ చేయలేక వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళంతా కూడా. కాబట్టి దీనికి డీజేఆర్ ప్రజావాణి అని చెప్పేసి 3 సెంటర్స్లో ఈరోజు పోస్టల్ బాక్స్ మాదిరి ఒకటి పెట్టాము మేము సెంటర్. అది దాని ఏ సమస్య ఉన్నా కూడా దాంట్లో ఏమని చెప్తున్నాం. వేసిన 48 గంటలకి వాళ్ళకి మెసేజ్ ఇస్తాం, మీరు ఈ ప్రేమ మీద దీని మీద వేశారు, దీన్ని ఖచ్చితంగా దాన్ని ఏ డిపార్ట్మెంట్కి ఉంటే ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తాం. దాంట్లో అది చేసే పద్ధతిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్గా దాని పని అయ్యేటట్టుగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా లేనిది ఉన్నా కూడా వాళ్ళకి మెసేజ్ చేసి మీరు ఇది అడిగారు, ఇది ఈ నామ్స్లో పాలసీ మ్యాటర్లో ఇది చేయలేవని చెప్పేసి కూడా మేము చెప్తాం. ఈరోజు పోయినసారి గవర్నమెంట్లో కూడా ల్యాండ్ కబ్జాలు చేశారు, ఇవన్నీ ఉన్నాయి. చాలామంది రాలేకపోయినా కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు. ఈరోజు కోర్టులకు తిరుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళవి కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఇమీడియట్గా రెవెన్యూ వాళ్ళతోటి పరిష్కరించే కార్యక్రమాలు చేస్తాం. మా ఉద్దేశం ఒకటే, ప్రతి ఇంట్లో సమస్యలు పోవాలి. మేము ఆ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాము, ఇంటి సమస్యలు కూడా తగ్గాలనేదే మా ఉద్దేశం. మా దగ్గరికి రాలేకపోయినా కూడా దీంట్లో డీజేఆర్ ప్రజావాణిలో వేస్తే దాన్ని ఇమీడియట్గా స్పందించే కార్యక్రమం చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేదే మా ఉద్దేశం. వారానికి ఎన్నిసార్లు ఆ బాక్సులు ఓపెన్ చేస్తారు, వాటికి పరిష్కారం ఎంత సమయంలో చూపించే పరిస్థితి? మనకు వచ్చే లోపల ప్రతి ఫ్రైడే ఇవన్నీ కూడా తీస్తారండి, బాక్సులు అన్నింటిలో ఉండేవి తీస్తారు. దాన్ని డిపార్ట్మెంటల్ ఫిల్టర్ చేస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ అయితే కార్పొరేషను, రెవెన్యూ అయితే రెవెన్యూ, లేకపోతే ఏది ఉందో దానికి ఫిల్టర్ చేసి దాన్ని అన్నీ కూడా చేసి దాని తర్వాత డిపార్ట్మెంట్లకు పంపించేసి వితిన్ 48 అవర్స్ లోపలే వాళ్ళకి మెసేజ్ ఇస్తాం. తొందరగా పరిష్కారం అయ్యే విధంగా చేస్తాం. వితిన్ ఏ వీక్ లోపల అది అవ్విందా అవ్వలేదా కూడా మళ్ళీ మానిటరింగ్ చేస్తాం. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి దాన్ని కూడా మార్పు తీసుకొస్తాం. ఇది ఎమ్మెల్యే గారి మనోగతం. తనను ప్రత్యక్షంగా కలవలేని ఎవరైనా సరే ఈ ఫిర్యాదుల బాక్సుల్లో తమకున్న సమస్యను తెలియజేస్తే 24 గంటల్లోనే ఆ సమస్యకు పరిష్కారం స్వయంగా ఫోన్ నెంబర్ ఇస్తే తెలియజేస్తామని, ఈ అవకాశాన్ని నగర ప్రజలందరూ కూడా, నియోజకవర్గ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఏ శాఖ ఆ శాఖ ఫిర్యాదుల వారీగా ఆ శాఖలకు పంపించి ఖచ్చితంగా దీనికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాము, దీనికి ఒక సిబ్బందిని ఏర్పాటు చేసాము. వాళ్ళన్నీ కూడా మానిటరింగ్ చేసి ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉండేలా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయాలని కోరుతున్నారు. కెమెరామెన్ రాజేష్, జనార్దన్, TV5 కొత్తపట్నం బస్టాండ్ నుంచి.